హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఒక్కసారిగా మనకు 8th క్లాస్ 9th క్లాస్లో చదువుకున్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇండస్ వాటర్ ట్రీటీ, ఆ ట్రీటీకి సంబంధించిన ఆ చాప్టర్ గుర్తొస్తుంది. ఎందుకు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటున్నాం అంటే ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఆ సందర్భం వచ్చింది కాబట్టి. ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటో తెలుసా? దీని వెనకాల ఎన్ని పాలిటిక్స్ జరిగినాయో తెలుసా? అసలు ఎంత అసమానత జరిగిందో తెలుసా? అసలు ఎంత అన్ఫేర్నెస్ జరిగిందో తెలుసా? అవన్నీ మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచటిల్ గారు ఉన్నారు. బట్ ఇది మీకు చాలా 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 ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే దేశ రాజకీయాలను మలుపు తిప్పిన ఆ డెసిషన్స్ అనేవి హిస్టరీలో ఒకప్పుడు ఇలా జరిగాయా, ఇంత ఆలోచన పరంగా ఇంత ఆలోచన లేకుండా తీసుకున్నారు ఇలాంటి నిర్ణయాలు అనే విషయాలు మీకు అర్థమవుతుంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సార్ నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్కారం. గొంతులు ఆర్పేసి కూడా యుద్ధం చేయొచ్చా? అలా చేయడం కరెక్టేనా? షుడ్ వి ప్లే బై ది రూల్స్ ఆర్ నాట్? మీరేమనుకుంటున్నారు? ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో కొత్తగా దీనికి వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, మనం నీళ్ళు ఆపేస్తాం పాకిస్తాన్కి, దాని గురించి ఇప్పుడు అక్కడ అల్లకల్లలో జరుగుతుంది. చేతులు నరికేస్తాం, కాళ్ళు నరికేస్తాం అంటున్నారు. నిజంగా అంతవరకు వెళ్తుందా? మనం ఏం చేయబోతున్నాం? వాట్ ఈస్ దిస్ అబౌట్? అది మాట్లాడాలంటే వాళ్ళ దగ్గర అడగాలి. మీరు టెర్రరిస్ట్ పంపిస్తే అది బాగుంటుందా అని. మన వైపు 26 మందిని ఇన్నసెంట్ సివిలియన్స్ చంపారు. దానికన్నా ముందు ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నారు. మన సెక్యూరిటీ ఫోర్సెస్ని పుల్వామాలో 66 మందిని చంపారు. అప్పుడు ప్రాబ్లం లేకుండేనా పాకిస్తాన్కి? అప్పుడు నీళ్ళు గుర్తు రాలేదా? అప్పుడు గొంతు గుర్తు రాలేదా? ఎనీవే, ఈ ఒప్పందం ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1950 తర్వాత నెగోషియేషన్ స్టార్ట్ అయింది. మనం రిపబ్లిక్ అయిన తర్వాత ఐ థింక్ 3-4 years నెగోషియేట్ చేశారు దీన్ని. ఓకే, ఇండస్ వాటర్ ట్రీటీ నెగోషియేట్ చేసి 1960లో దీన్ని సంతకం పెట్టారు. అప్పటికి ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయిపోయింది. 47లో అయిపోయింది కదా. అవును, 47 50 తర్వాత 55, 56లో నెగోషియేషన్ 2-3 సంవత్సరాలు నడిచింది నెగోషియేషన్. చాలా మటుకు వాకౌట్లు జరిగినాయి. పాకిస్తాన్ వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోయి. ఇప్పుడు మన ఇక్కడ ట్రంప్ ఇరాన్ టాక్స్ ఎట్లా నడుస్తుంది అట్లనే మేము వాళ్ళతో మాట్లాడమని చెప్పి గెట్అవుట్ వాకౌట్ అన్నీ చేసాం మనం. కానీ లాస్ట్కి ఒక ఒప్పందానికి వచ్చాం. దాంట్లో ఫెసిలిటేట్ చేసింది వరల్డ్ బ్యాంక్ యాక్చువల్లీ. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఒక స్పెషలిస్ట్ ఉండే, నీళ్ళ గురించి తెలిసిన మనిషి. ఆయన పేరు నేను గుర్తురావట్లేదు, కానీ ఆయన వచ్చి నెహ్రూని కలిశారు. నెహ్రూ వాజ్ వెరీ ఇంప్రెస్ విత్ దిస్ నాలెడ్జ్ అండ్ సెడ్, మీరు ఒకసారి హెల్ప్ చేయాలండి, ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు, వాళ్ళు ఏమంటున్నాం మేమేమంటున్నాం, ఒక న్యూట్రల్ పార్టీని తీసుకొస్తే వాళ్ళు మాకు ఎంత నీళ్ళు వీళ్ళకి ఇంత వాళ్ళకని చెప్పి అప్పగించేస్తే అయిపోతుంది కదా అని. సో అట్లనే వరల్డ్ బ్యాంక్ ఫెసిలిటేషన్తో ఈ ఒప్పందం చేశారు 1960 మేలో. 1960లో మేలో చేశారు. మన వైపు నుంచి అప్పుడున్న ప్రధానమంత్రి గారు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు, పాకిస్తాన్ వైపు నుంచి అయూబ్ ఖాన్ వాళ్ళ డిక్టేటర్ ఆ టైంలో, ఆయన సంతకం పెట్టారు. ఓకే, వీళ్ళిద్దరు. ఈ ట్రీటీ ఏం చెప్తుంది? ఒకటి, మనం ఈ ట్రీటీ మొదలయ్యే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఇండస్ రివర్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది ఆయన. ఓకే, దీంట్లో 6 నదులు ఉన్నాయి మొత్తం. 6 నదులు. ఓకే, దాంట్లో 3 నదులు టిబెట్ నుంచి లద్దాఖ్ వైపు నుంచి వస్తుంది. ఓకే, మిగతా 3 నదులు హిమాచల్ ప్రదేశ్ చుట్టుపక్కల ఏరియా నుంచి వస్తుంది. దాన్ని ఈస్టర్న్ ఫ్లోయింగ్ అంటారు. ఈస్టర్న్ ఫ్లోయింగ్. ఓకే, అక్కడ పైన ఉన్నదంతా వెస్టర్న్ ఫ్లోయింగ్. ఓకే, ఇది పైన ఇండస్, జీలం అండ్ చెనాబ్. ఓకే, ఈస్టర్న్ ఫ్లోయింగ్ ఏమో రవి, బియాస్ అండ్ సట్లెజ్. ఓకే, ఈ రవి, బియాస్ అండ్ సట్లెజ్ చాలా మటుకు వచ్చి పంజాబ్ వైపు నుంచి కాశ్మీర్ పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది. ఈ నార్దర్న్ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఏమో అది మరి ఇండస్ కానీ జీలం కానీ చెనాబ్ అక్కడి నుంచి వచ్చి కాశ్మీర్ నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది. అక్కడ అన్నీ కలిసిన తర్వాత దాన్ని ఇండస్ అని చెప్తారు వాళ్ళు. మిగతా చాలా చాలా పేర్లు ఉన్నాయి అక్కడ లోకల్. ఈ నీళ్ళ ఒప్పందం రావడానికి కారణం మన అప్పర్ రిప్రేరియన్ స్టేట్స్. మన ఇప్పుడు గోదావరి తీసుకోండి, గోదావరి మొదలవుతుంది మహారాష్ట్రలో. ఓకే, కృష్ణా చాలా మటుకు ఈవెన్ కర్ణాటక నుంచి కూడా వస్తుంది నీళ్ళు. కొంచెం మనకు అల్మాటీలో డ్యామ్ కట్టారు, మీకు గుర్తు. పెద్ద గొడవ జరిగింది. మనలో అక్కడ నీళ్ళు ఆపేశారు, మనకు నీళ్ళు లేవు, శ్రీశైలం ఖాళీ అయిపోతుంది, నాగార్జున సాగర్ నీళ్ళు ఉండవు, విజయవాడకి నీళ్ళు ఉండవు అని చెప్పారు. కానీ అట్లా కాదు, డ్యాములు ఎవరైనా కడతారు. ఎందుకంటే ఒకటి పవర్ ప్రొడక్షన్ కడతారు, హైడ్రో ఎలక్ట్రిక్. రెండోది స్టోరేజ్ కడతారు, తాగే నీళ్ళు కాకుండా అక్కడ ఉన్న పొలాల్లో రైతుల కోసం ఇస్తారు. ఇటు బాబ్లీ కట్టినప్పుడు పెద్ద గొడవ జరిగింది. బాబ్లీ కట్టేశారు మహారాష్ట్ర వాళ్ళు అక్కడ. దాన్ని నడిపితే మన దేశంలో చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అట్లా కావేరీ, కర్ణాటక అండ్ తమిళనాడు నడిపిట్లో. కేరళ అండ్ తమిళనాడులో ముల్లపెరియార్ అని చెప్పి ఇంకో డ్యామ్ ఉంది, దాని గురించి పెద్ద గొడవ ఉంది. ఎప్పుడు ఎన్నో కేసులు సుప్రీంకోర్టు, 55 కేసులు ఉన్నాయి సుప్రీం. తమిళనాడు కూడా మనం కూడా వాటర్ ఇచ్చాము. మనం తెలుగు గంగా ప్రాజెక్ట్, కానీ ఇది డిస్ప్యూట్ ఉంది. మనం ఇచ్చింది ఒకటి, డిస్ప్యూట్ ఒకటి. తెలుగు గంగా నుంచి ఇవ్వడానికి కారణం ఏంటంటే మనం
రాయలసీమ వైపు నీళ్ళు తీసుకెళ్ళాం. అది డ్రై ఏరియా కదా, అక్కడ రెయిన్ షాడో ఏరియా, అది ఎక్కువ నీళ్ళు లేవు అక్కడ. అక్కడికి మనం నీళ్ళు తీసుకెళ్ళాం తెలుగు ప్రాజెక్ట్ నుంచి. అట్లనే మన రాజస్థాన్ అండ్ హర్యానా మొన్న ఒక ఒప్పందం చేశారు. చాలా సంవత్సరాల తర్వాత దే కేమ్ టు అన్ అగ్రిమెంట్ నీళ్ళ డివిజన్ గురించి. వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళారు. ఇది అన్ని కేసు కోర్టులో నడుస్తుంది చాలా మటుకు. దాని నడిమిట్లో దానికన్నా చాలా ముందు ఉన్న ఒక ఒప్పందం ఇది. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందే ఫస్ట్ వాటర్ క్వాంటిటీ ఏంటనేది. ఈ 3 వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ది ఎంత టోటల్ కెపాసిటీ ఉంది, ఈ 3 ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ది ఎంత కెపాసిటీ ఉంది. ఓకే, క్లారిటీ ఉంది కదా. ఈ 3 ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్లో మన పైనుంచి వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్లో టోటల్ కెపాసిటీ అరౌండ్ 180 మిలియన్ ఏకర్ ఫీట్. ఓకే, ఇప్పుడు మనం మిలియన్ ఏకర్ ఫీట్ అంటే డిఫైన్ చేయాలంటే మీకు 1 మిలియన్ ఏకర్ ఫీట్ తీసుకొస్తే ఢిల్లీ కంప్లీట్ స్టేట్, సిటీ కాదు, ఢిల్లీ స్టేట్ మొత్తం నీళ్ళతో నింపేసవచ్చు. 8 ఫీట్ హైట్ దాకా, 8 ఫీట్ హైట్ దాకా ఢిల్లీ లాంటి టెరిటరీ మొత్తం వాటర్తో నింపేసుకోవచ్చు 1 మిలియన్ ఏకర్ ఫీట్తో. మన దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుతుంది టోటల్ కెపాసిటీ ఇది అరౌండ్ 180 ఈ ఇండస్ రివర్ సిస్టమ్. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ ఈ నీళ్ళు మోస్ట్లీ సమ్మర్లో ఫుల్ అవుతుంది. సమ్మర్లో నీళ్ళు ఉండవు మనకి యూజువలీ సౌత్లో పోతుంటాయి. అవును, అక్కడ గ్లేషియర్ అంతా మెల్టింగ్ అయినప్పుడు అక్కడి నుంచి వచ్చే నీళ్లు సమ్మర్లో ఈ డ్యామ్లన్నీ నిండిపోతాయి. డ్యాములు లేవు మన దగ్గర. సో ఈ ఒప్పందంలో ఏం చేశారంటే పాకిస్తాన్కి ఆల్మోస్ట్ 80% పాకిస్తాన్కి ఇచ్చేసారు నీళ్లు. డ్యాములు లేనందుకు కారణంగా. డ్యామ్ కాదు, డ్యామ్ కండిషన్ పెట్టారు, మీరు డ్యామ్ కట్టకూడదు. ఓకే, లదాఖ్ నుంచి మీరు లదాఖ్ వెళ్ళారంటే జన్స్కార్ ఉంటుంది, ఇండస్ కనిపిస్తుంది. నేను కూడా చూసాను, బ్యూటిఫుల్ షాట్స్ ఉంది ఇండస్ది, బ్లూ కలర్ వాటర్, ప్యూర్ ప్రిస్టిన్. అక్కడ మినరల్ వాటర్ ఏమి అక్కర్లేదు, మీరు బాటిల్ వెళ్ళి పట్టుకోవచ్చు నీళ్ళు, అంత మంచి నీళ్ళు ఉంటుంది అక్కడ. సో ఈ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్లో ఇండస్ కానీ జీలం కానీ చెనాబ్ మీద వాళ్ళు పాకిస్తాన్కి మనం 135 నుంచి 140 మిలియన్ ఏకర్ ఫీట్ ఇచ్చేసాం నీళ్ళు యాన్యువల్లీ. మనకి 36. ఆలోచించండి, అంటే ఆల్మోస్ట్ 80-20 రేషియోలో ఇచ్చేసారు. ఇంకొక కండిషన్ పాకిస్తాన్ ఏం పెట్టారంటే అది మనం అంగీకరించాము. నెహ్రూ గారు అంత మంచి ఇంత పెద్ద మనది. ఆలోచించండి, మీరు దాని మీద ఏం డ్యామ్ కట్టకూడదు, నీళ్ళు స్టోరేజ్ చేయకూడదు, నీళ్ళు ఫ్లో చేస్తూనే ఉండాలి పాకిస్తాన్ వైపు. ఎస్ అన్నారు నెహ్రూ గారు. సరే, మిగతా 36 మిలియన్ ఫీట్ మనకి ఇచ్చారు కదా, అది ఎక్కడ పోతుంది? అది కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే స్టోరేజ్ క్రియేట్ చేయలేదు. మీరు స్టోరేజ్ క్రియేట్ చేస్తే కదా ఈ నీళ్ళు ఎక్కడైనా ఒక చిన్న బ్యారాజ్ కట్టే లేకుంటే డ్యామ్ కడితే ఆ నీళ్ళు మీరు దానికి వాడుకోవచ్చు. అది కూడా చేయలేదు. ఓకే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ నీళ్ళని పాకిస్తాన్కి వెళ్తుంది. పాకిస్తాన్ డ్యాములు కట్టుకున్నాం, మంగ్లా డ్యామ్, అది ఇది చాలా డ్యామ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దీని మీద హైడ్రో ఎలక్ట్రిక్ అండ్ డ్రింకింగ్ వాటర్ అండ్ అగ్రికల్చర్ మూడింటికి ఐ థింక్ 6-7 డ్యామ్లు ఉన్నాయి దాని మీద పాకిస్తాన్లో. ఇప్పుడు మన వైపు డ్యాములు లేవు, వాళ్ళ వైపు డ్యాములు కట్టారు. ఈ డ్యాములు కట్టడానికి నెహ్రూ గారు అదే సంతకం పెట్టిన తర్వాత 83 కోట్లు పాకిస్తాన్కి ఇచ్చారు. మీరు డ్యాములు కట్టుకోండి, మీ దగ్గర డబ్బులు లేదు కదా, మా డబ్బులు ఇస్తాం మేము. అప్పుడు ఎవరు అప్లికేషన్ చెప్పలేదు సార్? ఎవరు అబ్జెక్ట్ చేయలేదా? ఎవరు? నెహ్రూ వాజ్ అ డిక్టేటర్ అబ్సల్యూట్లీ. వీళ్ళందరూ అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు, నెహ్రూ అది చేసింది ఇది చేసింది. మన దేశం మీద చేసిన ద్రోహాలు ఎన్ని చేశారు? హాఫ్ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ విత్ పాకిస్తాన్. పిఓకే అంటాం మనం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అవును. ఎందుకు వెళ్ళింది పాకిస్తాన్కి? అది రాజా హరి సింగ్ సంతకం పెట్టినప్పుడు యాక్సెషన్ డాక్యుమెంట్లో డిలే చేశారు నెహ్రూ గారు 3 రోజులు ఆర్మీని పంపించడానికి కాశ్మీర్కి. అప్పుడు దాకా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు పిఓకే అంటాం మనం, అది కాశ్మీర్ పార్ట్ ఉంది. ఇటు లద్దాఖ్లో 33,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనాకి ఇచ్చేశారు. అక్సా ఇచ్చింది అంటారు చైనా వాళ్ళు. ఇప్పుడు దాన్ని కాశ్మీర్ చూడడానికి చాలా బాగుంటుంది మ్యాప్, కానీ దాంట్లో ఒక పీస్ చైనాకి వెళ్ళిపోయింది, ఒక పీస్ పాకిస్తాన్కి వెళ్ళి. మన దగ్గర ఒక పిజ్జా లాంటి ఒక పీస్ మిగిలిపోయింది. పిజ్జాది ఒక పీస్ ఉంటుంది కదా ఒకటి, ఆ పీస్ మిగిలిపోయింది అంతే. సో ఎనీవే, నెహ్రూ చేసిన పని ఇది. మన డబ్బులు వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇది గాంధీ కూడా ఒకసారి ఫాస్ట్లో కూర్చున్నాడు పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. అది కూడా జరిగింది మన. అట్లాంటి డ్రామాలు చాలా జరిగినాయి. అదే డబ్బులు వాడుకొని పాకిస్తాన్ గాంధీ మన మీద ఏం చేశారో మనకు తెలుసు, ఎన్ని యుద్ధాలు చేశారండి. వాళ్ళకి ఏం చెప్తారు, ఒక జనరాసిటీ మనం ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంత హెల్ప్ చేశారు కదా, అది లేదు వాళ్ళకి. ఓకే, దీది ఇప్పుడు మీరు చెప్పిన దాని మనం చెప్పిన డిస్కషన్ చేసిన దాని ప్రకారం ఇప్పుడు మనం ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ గురించి మాట్లాడదాం. 3 ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్, ఏది? సట్లజ్, రవి అండ్ బియాస్. దీని టోటల్ కెపాసిటీ అక్కడ 180 మిలియన్ ఏకర్ ఫీట్ ఉంటాయి. ఈ 3 రివర్స్ 33 మిలియన్ ఏకర్ ఫీటే ఉంది. ఇది పాకిస్తాన్ అన్నారు, మీరు పెట్టుకోండి.
మీరు డ్యాములు కట్టుకోండి, ఏమైనా చేసుకోండి. 33 ఉంది కదా, అది 180 ఉంది. సో దాని నుంచి ఓవర్ఫ్లో అయితే నీళ్ళు అది కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది. మనం దాని మీద డ్యాములు కట్టాం. వన్ ఆఫ్ ద ఫస్ట్ డ్యామ్స్ వాజ్ భక్రానంగల్ డ్యామ్, 60s కట్టాం. ఐ థింక్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ యాంటీ గ్రావిటీ డ్యామ్. అది కట్టింది కూడా వెరీ గొప్ప ఇంజనీర్ కట్టారు. కరెక్ట్, ఐ బీన్ దేర్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక సైట్ సీయింగ్కి వెళ్ళాం నార్త్ ఇండియా, అప్పుడు బక్రా కూడా వెళ్ళాం మేము. ఈ బక్రానంగల్ డ్యామ్లో మీరు ఏం చెప్తారు, 5 పైసా కాయిన్ ఉండే ఆ టైంలో. నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు మేము అక్కడ వెళ్ళినప్పుడు మా గైడ్ చూపించారు, ఈ 5 పైసా కాయిన్ని ఇట్లా ఎయిర్లో టాస్ చేస్తే అది ఎయిర్లోనే ఉండిపోతుంది చాలాసేపు, కిందికి రాదు అది. అంత గ్రావిటీ ఉందన్నమాట, యాంటీ గ్రావిటీ ఉంది అక్కడ. సో బాక్రానంగల్ దాన్ని రంజిత్ సాగర్ డ్యామ్ కట్టాం రీసెంట్లీ, ఒక 10-15 సంవత్సరాల ముందు. మనం ఆ నీళ్లు మనం వాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు అర్థం చేసుకోండి మహేష్, ఇంత చేసిన తర్వాత ఈ టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే చాలా మటుకు ఇది పెహల్గామ్ అటాక్ తర్వాత మోదీ గారు అన్నారు, నీళ్లు రక్తం ఒకటేసారి విల్ నాట్ ఫ్లో టుగెదర్, బ్లడ్ అండ్ వాటర్ విల్ నాట్ ఫ్లో టుగెదర్ అని చెప్పి మేము ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్లో పెడుతున్నాం. ఆపట్లేదు, ట్యాప్ కాదు కదా ఆఫ్ చేయడానికి, నీళ్ళు పోతూనే ఉంటాయి, దాన్ని ఆపడానికి టైం పడుతుంది. డ్యాములు కట్టాలంటే 10 సంవత్సరాలు పడుతుంది ఈజీగా. సో వీల్ కీపింగ్ ఇట్ ఇన్ అబేయన్స్, అంటే మేము దాన్ని కండిషన్స్ పట్టించుకోవట్లేదు. ఓకే, మేము కావాలంటే ఆపచ్చు, ఎట్లా ఆపుతాం అది మా ప్రాబ్లమే, మేము ఎట్లా ఆపుతామని. నీకెందుకు టెన్షన్? అది ఏం చేయొచ్చు, ఒకటి ఈ వస్తున్న రూట్ నుంచి టువర్డ్స్ రాజస్థాన్, హర్యానా, రాజస్థాన్ వైపు కెనాల్ తయారు చేయొచ్చు, మనం పైప్ లైన్లు వేయచ్చు. కెనాల్ ఎట్లా చేస్తారు, ఒక 100 జేసీబీలు తీసుకొచ్చి తవ్వితే కెనాల్ తయారవుతుంది. అక్కడ ఏదో ఒక ప్లేస్లో పెద్ద డ్యామ్ ఏదో ఉంటే ఆ డ్యామ్కి పంపించేసేయాలి ఆ నీళ్ళు, అక్కడ పోయి స్టోర్ అవుతుంటాయి. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ అండ్ ఢిల్లీ, ఈ 4 రాష్ట్రాలకి నీళ్లు, ఎంత నీళ్ళు కావాలంటే అంత నీళ్ళు ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో ఢిల్లీ వాళ్ళు కొట్టుకుంటారు హర్యానాతో, మాకు నీళ్ళు పంపించట్లేదు అది అని చెప్పి. ఓకేనా, ప్లెంటీ ఆఫ్ వాటర్. నేను చెప్పాను చూడండి, 1 మిలియన్ ఏకర్ ఫీట్ ఇస్ ఫుల్ ఢిల్లీ ఫిల్ చేస్తుంది. మన దగ్గర 40% మన అగ్రికల్చర్ ల్యాండ్ని ఈ 132 పాకిస్తాన్కి ఇచ్చిన నీళ్ళతో మన అగ్రికల్చర్ చేసుకోవచ్చు. 40% భారతదేశంలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్. ఆలోచించండి. అది కాదు, దానికైనా బెటర్ వినండి. ఈ నీళ్ళు ఉంటే, పాకిస్తాన్కి ఇప్పుడు ఇస్తున్న నీళ్ళు 132 మిలియన్ ఏకర్ ఫీట్ ఉంటే, భారతదేశంలో ఢిల్లీ లాంటి 88 సిటీస్కి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయొచ్చు 24/7. అంత నీళ్ళు ఉంటుంది, మనకి షార్టేజే ఉండదు నీళ్ళది. పంజాబ్లో ఇప్పుడు గ్రౌండ్ వాటర్ 130 130 నుంచి 200 మీటర్కి వెళ్ళిపోయింది. అది 300 మీటర్ దాకా వచ్చిందని రీసెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 1200 ఫీట్లో బోర్వెల్ దొరుకుతుంది మీకు అంతే. అది కొన్ని చోట్ల, దానికన్నా కిందకి వెళ్ళిపోయారు. ఇక్కడ హైదరాబాద్ కూడా అంత సంగతి. మనం హైదరాబాద్ రీసెంట్లీ వేసాం సార్, 550 ఫీట్లు. అది చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ దమ్ ఇంకా తవ్వితే ఆయిల్ వచ్చేసారు. 1200 కూడా వెళ్ళారు, ఆయిల్ వచ్చేసి. ఓకే, 12,000 కూడా వెళ్ళారు అనమాట, 1200 కూడా వెళ్ళారు. దట్స్ నాట్ అ బిగ్ నంబర్ హైదరాబాద్లో. కానీ పంజాబ్లో ఏంటంటే అగ్రికల్చర్ కోసం ఈ గ్రౌండ్ వాటర్ చాలా ఎక్స్ప్లాయిట్ చేశారు, ఎందుకంటే నీళ్ళు లేవు. ఇమాజిన్, ఈ నీళ్ళు ఉంటే వాళ్ళు అసలు గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిట్ చేయక్కర్లేదు, మీరు వాటర్ టేబుల్ పెరుగుతుంది మీది. ఇది నెహ్రూ చేసిన పని అనమాట. సో వీ హ్యావ్ టేకన్ అప్ ఆల్ దీస్ పాయింట్స్ నా ఇప్పుడు డిస్కస్ చేసాం. ఇది ఫస్ట్ పాయింట్ ఉంటే మహేష్, ఇంకా పాయింట్స్ చాలా ఉన్నాయి. ఓకే సార్, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే హిస్టరీలో మనకి ఎప్పుడు ఇదంతా చెప్పరు. మన హిస్టరీ రాసింది బ్రిటిష్ వాళ్ళు. ఓకే, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, టిల్ ద లయన్ లర్న్స్ హౌ టు రైట్, ద హంటర్ విల్ ఆల్వేస్ బీ ద విక్టర్ అని చెప్పేసి. సో ఇప్పుడు పాకిస్తాన్ మనం మాట్లాడేదంతా చేసిన తర్వాత, ఇప్పుడు మనం నీళ్ళని అబేయన్స్లో పెడతామని చెప్పకుండా పాకిస్తాన్ ఇప్పుడు గొడవ చేస్తున్నారు. మొన్న మీరు చూసుంటారు, ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయినప్పుడు డే ఫర్ ఎస్టర్డే నుంచి మీ చేతులు కోసిస్తాం, మిమ్మల్ని బాంబ్ చేస్తాం, మీరు డ్యామ్ కడితే డ్యామ్ని కొట్టేస్తాం మిసైల్తోని, లేకుంటే మీరు ఎవడు దాంట్లో చేయి పెడతాడు నీళ్ళలో అని చేయి కోసిస్తాం మేము అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళ మినిస్టర్, ఏదో ఆరాఫేరాల రోడ్డు మీద తిరుగుతున్నాడు కాదు, మినిస్టర్ టీవీలో వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. ఆలోచించండి. ఇది మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు? దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ వీ హ్యావ్. ఓకే, మనం మోదీ గవర్నమెంట్ ఏం చేశారంటే ఫస్ట్ ఈ చెనాబ్ పక్కన పెట్టి, ఇండస్ పక్కన పెట్టి, మన దగ్గర ఉన్న రవి బియాస్ సట్లజ్లో కట్టిన డ్యాముల ప్రాబ్లం ఏంటంటే మహేష్, దాని క్యారింగ్ కెపాసిటీ 1/4 ఆగిపోయింది. అంటే మొత్తం 500 మీటర్లు ఉంటే, 500 ఫీట్ ఉంటే, ఇట్ హస్ నౌ కమ్ డౌన్ టు 100 ఫీట్.
ఎందుకు అని అడగండి. కింద కింద అంతా సిల్ట్ వచ్చేసి సాచురేషన్ కింద శాండ్ వచ్చేస్తుంది. ఈ హిమాలయన్ రివర్ సిస్టమ్స్లో సిల్ట్ చాలా ఎక్కువ, ఇసుక లాగా ఉంటుంది, అది వచ్చేస్తూనే ఉంటుంది అక్కడి నుంచి, మౌంటైన్స్ నుంచి. మన దగ్గర ఉన్న రివర్ సిస్టమ్ కాదు. ఈవెన్ మన శ్రీశైలంలో అదే ప్రాబ్లం ఉంది. శ్రీశైలం కెపాసిటీ చాలా తగ్గిపోయింది, కానీ డీసిల్టింగ్ చేయలేకపోతున్నారు అక్కడ. ఇక్కడ కూడా డీసిల్టింగ్ చేయాలంటే ఈ 3, కానీ పాకిస్తాన్ కండిషన్ పెట్టారు. డీసిల్టింగ్ ఎట్లా చేస్తారు? మన దగ్గర యూజువల్లీ డ్యామ్లో నీళ్ళు నిండిపోతే పైనుంచి కిందకి పడుతుంటారు, మీరు చూసుంటారు. నడిమింటి నుంచి లేకుంటే వాటర్ మన ఇది ఏం చెప్తారు, థర్మల్కి యూజ్ చేసిన తర్వాత, సారీ హైడ్రోకి యూజ్ చేసిన తర్వాత పవర్ ప్లాంట్ నుంచి బయటికి వస్తుంది నీళ్ళు. అది యాక్చువల్ మీకు కావాల్సింది కింద స్లూసెస్ కావాలి. అప్పుడేమో దాన్ని ఓపెన్ చేశారు అనుకోండి, ఇసుకంతా బయటకు వెళ్ళిపోతుంది ఆ ఫోర్స్తో, నీళ్ళ ఫోర్స్తో. అది చేయనీయలేదు. సో మోదీ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేశారు, కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని సక్షన్గా తీసేస్తున్నారు. పెద్ద హ్యూజ్ పైప్స్ కిందకేసి, ఫ్లెక్సిబుల్ పైప్స్ వేసి దాన్ని గుంజుతున్నారు బయటికి. ఇట్స్ లైక్ ఎ వాక్యూమ్ క్లీనర్. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. కింద బాల్ ఒకటి ఉంటుంది, దాంతో చేస్తుంటారు. దే జస్ట్ టేక్ ఇట్ అవుట్ అండ్ దాంతో ఏమైంది, క్యారింగ్ కెపాసిటీ పెరిగిపోయింది నీళ్ళది. కానీ ఇది ఈ మూడు రివర్స్ మీద ఉన్న డ్యామ్ అంతా మనదే. వాళ్ళు ఏం చేయలేరు దాన్ని. మనకు అప్పగించిన ఈ ఇండస్ ట్రీటీ వాటర్ ట్రీటీలో వచ్చిన డీల్లో అది ఉంది. అది కానీ అప్పుడు కూడా పాకిస్తాన్ ఏడుస్తున్నారు, ఎందుకంటే దీనికన్నా ముందు వాళ్ళు నీళ్ళు వెళ్తున్నారు. యాక్చువల్లీ పాకిస్తాన్ షుడ్ థ్యాంక్ అస్ మహేష్, ఎందుకంటే లాహోర్ లాంటి సిటీని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. మన వైపు నుంచి నీళ్ళు ఇడిచేసామనుకోండి, లాహోర్ మునిగిపోతుంది మొత్తం కంప్లీట్గా. జరిగింది కూడా రీసెంట్లీ, ఫ్లడ్స్ వచ్చింది అక్కడ. మనకు కావాలి, ఎందుకంటే ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో వన్ మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే రెగ్యులర్ మీటింగ్స్ ఉంటుంది ఇండియన్ అండ్ పాకిస్తానీ ఆఫీసర్స్ నడిపిట్లా, ఈ వాటర్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు. తో మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఇంత నీళ్ళు వస్తుంది, ఇంత నీళ్ళు మీ కిందకి మీ దగ్గరికి రాబోతుంది, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్లో నీళ్ళు ఇంకా ఎక్కువ వస్తుంది చూసుకొని మీ దగ్గర 3 రోజుల్లో లాహోర్ చేరుకుంటుంది, లేకుంటే మీ వైపు పాకిస్తాన్ వైపు వచ్చేస్తుంది. పాకిస్తాన్లో ఉన్న టోటల్ అగ్రికల్చర్ కెపాసిటీది 19% డిపెండ్ అవుతుంది ఆ ఇండస్ వాటర్ ట్రీటీ మీద, వచ్చే నీళ్ళ మీద. పవర్లో కూడా 20-30% వాళ్ళ పవర్ ప్రొడక్షన్ దీని నుంచే ఉంటుంది. ఇప్పుడు లేదనుకోండి, తాగడానికి నీళ్ళు ఉండవు వాళ్ళకి, పవర్కి బ్లాక్అవుట్ అయిపోతుంది, 30% 40% కరెంట్ ఉండదు వాళ్ళకి. మనం ఆపేసామంటే దానికోసం ఇంత గొడవ చేస్తున్నారు వాళ్ళు. మేము చేయి కోసేస్తాం, తల కోసేస్తాం, చేయండి చూస్తాం మేము కూడా. ఇన్ని రోజులు మోదీ అదే అన్నారు కదా, మేము అబయన్స్లో పెట్టాం, మేము మీకు నీళ్ళు ఇవ్వమని చెప్పండి, కానీ మీ టెర్రరిజం ముందు ఆపండి. యూ స్టాప్ యువర్ టెర్రరిజం, దెన్ వీ విల్ టాక్, అదర్వైజ్ వీ విల్ నాట్ టాక్. సింపుల్. ఈ లాజిక్ మీద ఉన్నా అనమాట. దానికి ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం చెప్తారు అసలు మా దగ్గర టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏమంటున్నారా? మా దగ్గర లేరే అంటారు వాళ్ళు. హఫీజ్ సయీద్ ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్, సలావుద్దీన్ ఈజ్ ఆల్సో ఫ్రీడమ్ ఫైటర్. వెరీ ఫ్రీడమ్. వీళ్ళు వన్ మ్యాన్స్ టెర్రరిస్ట్, అదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అంటారు ఇంగ్లీష్లో. ఇది అదే సంగతి. ఏంటి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఆపరు టెర్రరిజం, ఎందుకంటే వాళ్ళకి దేశం ఇచ్చాం మనం. దేశం కావాలంటే ముస్లిమ్స్కి దేశం కావాలంటే సపరేట్ దేశం ఇచ్చేసాం ముస్లిమ్స్కి. మళ్ళీ మా మీద వచ్చి పడుతున్నారు ఎందుకు? ఓ కశ్మీర్ మాది, రేపు కశ్మీర్ ఇచ్చేసారనుకోండి హైపోథెటికలీ, మళ్ళీ అంటాడు ఢిల్లీ కూడా మాది అంటాడు. ఎందుకు? ముఘల్స్ ఒకసారి వచ్చి ఇక్కడే కూర్చున్నారు, 800 సంవత్సరాలు పరిపాలించారు ముఘల్స్, సో ఇది కూడా మాదే, ఢిల్లీ కూడా మాదే అంటారు, యూపీ కూడా మాదే అంటారు. రేపు అంటే మీకు ఇచ్చాం కదా ఆ దేశం, మళ్ళీ మీరు ఎందుకు గొడవ చేస్తున్నారు? ఇక్కడ యు ఆర్ అ ఫెయిల్డ్ నేషన్. ఎకనామిక్లీ యు ఆర్ ఫెయిల్డ్, ఓకే, కల్చరలీ యు ఆర్ ఫెయిల్డ్. మీకు ఏం లేదు, మీకు అడుక్కొని తింటున్నారు వాళ్ళు. ఎనీవే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఇంకొక స్టోరీ ఉంది, దట్ ఈస్ ఈవెన్ మోర్ తమాషా. చైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అక్కడ, అండ్ ఇట్ వాస్ కాల్డ్ ఇండస్ క్యాస్కేడ్ ప్రాజెక్ట్. 5 డ్యాములు, పెద్ద డ్యాములు ఈ రూట్లో, ఇండస్లో వచ్చిన డ్యామ్ పై చైనా 5 డ్యాములు కట్టడానికి పాకిస్తాన్తో ఒప్పందం చేశారు. ద కాస్ట్ ఆఫ్ ద టోటల్ థింగ్ ఈజ్ అరౌండ్ $57 billion. $57 billion విచ్ చైనా పాకిస్తాన్కి ఇస్తారు డ్యామ్ కట్టడానికి. చైనా కడతారు, కానీ దాని తర్వాత అప్పు అయిపోతుంది. పాకిస్తాన్ దగ్గర అప్పు కట్టడానికి డబ్బులు ఉండవు. లాస్ట్ శ్రీలంక లాగా హంబంబోటా పోర్టు వాళ్ళు అప్పగించేస్తారు, తీసుకోండి అని చెప్పేసి. ఇక్కడ కూడా అదే చేస్తారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న పోర్ట్స్ ఆల్రెడీ కరాచీ కానీ మిగతా పోర్ట్స్ కానీ ఇచ్చేస్తారు, చైనాకి ఆల్రెడీ ఇచ్చేసారు కూడా. సో చైనా ఈ డ్యామ్ కట్టేటప్పుడు, ఈ 5 డ్యాములు కట్టేటప్పుడు ప్లానింగ్ స్టేజెస్లో వాళ్ళు ఏమన్నారంటే, ఈ డ్యాముల స్పెషాలిటీ ఏంటి, పవర్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఎక్కువ ఉంటుంది, దీనిలో కంటిన్యూస్ వాటర్ ఉండాలి. మన దగ్గర అట్లా ఉండదు. సమ్మర్లో శ్రీశైలం తగ్గే మనం పవర్ కూడా ప్రొడ్యూస్ చేయలేము, అంత ఆ లెవెల్కి వచ్చేస్తుంది. నాగార్జున సాగర్ కూడా అంతే. మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ పవర్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత గేట్స్ ఓపెన్ చేస్తారు, మన వాళ్ళు చాలామంది సిటీ నుంచి అది చూడడానికి వెళ్తారు. సో చైనా కండిషన్ పెట్టారు,
కానీ నీళ్ళు లేవు కదా. ఇప్పుడు నీళ్ళు ఆపేస్తే ఏం చేస్తాం? చైనాకి ఇప్పుడు డౌట్, ఎందుకంటే డ్యామ్ పని కూడా మొదలైంది. ఇప్పుడు నీళ్ళు రాకపోతే నేనేం చేసుకోవాలి? నిన్న ఏదో ఒక చైనీస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు కూడా, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువైపోయింది. నిన్న ఏదో చైనీస్ ఎవరో చైనీస్ సెల్ఫ్ ప్రొక్లైమ్ చైనీస్ ఎక్స్పర్ట్ అంటున్నాడు, మీరు అక్కడ ఆపేస్తే మేము ఇక్కడ నీళ్ళు ఆపేస్తామని. ఇక్కడ బ్రహ్మపుత్ర కాడ అస్సాంకి వచ్చేది. వీళ్ళకి బుద్ధి లేదు చైనీస్ వాళ్ళకి. ఆల్రెడీ డ్యామ్ కట్టేశారు ఒకటి బ్రహ్మపుత్ర మీద. బ్రహ్మపుత్రది 60% క్యాచ్మెంట్ ఏరియా అస్సాంలో ఉంది. అంటే వర్షం పడితే అస్సాంలో పడినప్పుడు బ్రహ్మపుత్ర నిండిపోతుంది. బ్రహ్మపుత్ర మీరు ఆపేశారనుకోండి, బంగ్లాదేశ్కి నీళ్ళు వెళ్ళవు తీస్తా నుంచి. మీ వాళ్ళే కదా బంగ్లాదేశ్లో ఇప్పుడు కూర్చున్నారు అందరు. సో జియోగ్రఫికలీ మనకు అడ్వాంటేజ్ ఉంది. మనం ఏంటంటే మనం నెగోసియేషన్స్ బాగా చేయలేదు. మన ఆ టైంలో పాకిస్తాన్ చాలా మటుకు ట్రస్ట్ చేశాం. చాలా మన బ్రదర్స్ లాగానే మన ఫ్యామిలీ లాగా ఉన్నాము. సరే ఇప్పుడు కొంచెం విడిపోయాం, ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు చేస్తున్న పని ఇది కదా, వీళ్ళు చేస్తున్న చిల్లర పని ఇది, టెర్రరిజం కానీ అది చేస్తాం. మోదీ గారు అన్నారు, ఓకే బాస్ చాలా అయిపోయింది, ఇనఫ్ ఇస్ ఇనఫ్, ఇప్పటి నుంచి నీళ్ళు లేవు మీకు, బంద్ చేసేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు దిగొస్తారు. కానీ వాళ్ళు పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫోరంకి వెళ్తున్నారు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళారు. వాళ్ళు అన్నారు, ఓ ఇండియా చేయాలని. ఇండియా అన్నారు, మీరెవరయా, మీకు మాకు సంబంధం ఏంటి? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నెటన్యాహుని అరెస్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు, అరెస్ట్ చేశారా? ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఆన్ అస్ ఎనీవే. వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఫస్ట్ ఇన్వాల్వ్ ఉన్నారు కదా. అజయ్ బాంగా ఉన్నారు అక్కడ, మన ఇండియన్ అమెరికన్, ఈజ్ ద చీఫ్. ఆయన దగ్గర వెళ్ళాడంటే ఇట్లా మీరు వచ్చి యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్, మీరు ఇండియాతో మాట్లాడాలంటే వాళ్ళు చెప్పారంటే మా దగ్గర డబ్బుల గురించి మాట్లాడి మాకు ఎక్స్పర్టీస్ ఉంది, మేము వరల్డ్ బ్యాంక్, నీళ్ళ గురించి మాకేం తెలియదు. ఆ టైంలో ఎవరో ఉన్నారో ఆయన చేశారు, ఇప్పుడు మా దగ్గర ఎవరు లేరు. అండ్ ఇట్లాంటి ఇష్యూస్ మేము ఇంటర్ఫియర్ కూడా కాము, చేతులు దులిపేసుకున్నాం. మీరు కావాలంటే వెళ్ళి యూఎన్ఓ ఎవరినైనా అడగండి అని చెప్పారు. యూఎన్కి వెళ్ళారు, అక్కడ కూడా ఇదే జరిగింది. ఇండియా అన్నారు ఇది ఇస్ అ బైలాటరల్ ఇష్యూ. పాకిస్తాన్ అన్నారు బైలాటరల్ ఎట్లా. అప్పుడు ఇండియాకి గుర్తు చేశారు, షిమ్లా అగ్రిమెంట్ నాకు అగ్రిమెంట్ సైన్ చేశారు. యాక్చువల్లీ ఇండియాకి చాలా నష్టం దాంట్లో కూడా జరిగింది. ఇందిరాగాంధీ మేడ్ మెస్ ఆఫ్ ఇట్. మన దగ్గర 90,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉండే మన దగ్గర పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో 90,000 మంది రైట్ ఫ్రమ్ బ్రిగేడియర్ టు జవాన్. ఓకే, వీళ్ళందరూ మన దగ్గర ప్రిజనర్స్ ఆఫ్ వార్గా ఉన్నారు. మనం పట్టుకున్నాం బంగ్లాదేశ్లో. మనం వాళ్ళతో బార్గెన్ చేస్తే పాకిస్తాన్కి మనకు పిఓకే మనకు వచ్చేస్తుండే. వాళ్ళు ఇస్తేనే మేము వీళ్ళని పంపిస్తామంటే అయిపోతుండే, లేకుండా వీళ్ళకి తిండి కూడా పెట్టాం సస్తారు కొడుకులు అని చెప్పి చేస్తే ఆటోమేటిక్ మనకు పిఓకే ఇచ్చారు. కానీ ఇందిరాగాంధీ గారు కూడా నెహ్రూ లాగానే చాలా బుట్టతోని అది యుఎస్ ప్రెషర్ పెట్టారు. అదొకటి ఉంది, యుఎస్ చాలా పెద్ద ప్రెషర్ పెట్టారు. రాహుల్ గాంధీ సరెండర్ అంటారు కదా మోదీ గురించి, సరెండర్ చేసింది ఇందిరాగాంధీ గారు. ఇనీషియలీ షీ డిడ్ వెరీ వెల్ 71 వార్లో. కానీ దాని తర్వాత యూఎస్ పెట్టిన ప్రెషర్తో ఆమె తట్టుకోలేక షిమ్లా అగ్రిమెంట్ సైన్ చేసింది, విచ్ ఇస్ అగైన్ వన్ సైడెడ్ టోటలీ ఫర్ పాకిస్తాన్. కానీ దాంట్లో ఒకటే ఏంటంటే ఒక మంచిది మనకు వచ్చింది అడ్వాంటేజ్, అంటే ఏ డిస్ప్యూట్ అయినా రేపు ఇండియా పాకిస్తాన్ నడిమిట్లో బైలాటరల్ తీసుకోవాలి, ఎక్కడ వెళ్ళకూడదు థర్డ్ నేషన్ దగ్గర యూఎన్లో. నెహ్రూ చేసిన తప్పు, జమ్మూ కాశ్మీర్ నడిచినప్పుడు ఇష్యూ నడిచినప్పుడు పాకిస్తాన్ గొడవ చేసినప్పుడు ఏం చేశారు, నెహ్రూ చెప్పారు వీల్ గో టు ది యూఎన్ అండ్ యూఎన్ డిసైడ్ చేస్తారు ఏం చేయాలని. యూఎన్కి ఏం రోల్ ఉందా? జమ్మూ కాశ్మీర్ బిలాంగ్స్ టు ఇండియా, మనదే, అది మన దేశంలో ఉన్న ఒక స్టేట్. అది పాకిస్తాన్కి దాంట్లో ఏం రైట్ ఉంది, యునైటెడ్ నేషన్స్కి ఏం రైట్ ఉంది దాంట్లో? సారీ, డజంట్ వర్క్ దాట్ వే అని చెప్పేసి అప్పుడే మనం. సో ఇందిరాగాంధీ గారు ఆ సంతకం పెట్టినప్పుడు జుల్ఫికర్ అలీ భుట్టోతోని షిమ్లా అగ్రిమెంట్లో మనం ఇద్దరు నడిమిట్లో గొడవ ఉంటే మేము సార్ట్అవుట్ చేసుకుంటాం, ఇంకోని పక్కన పిలిచి ఆర్బిట్రేషన్ చేయమని చెప్పాం మేము. సో వీ టోల్డ్ పాకిస్తాన్ సారీ బాస్, యూ కాంట్ డూ ఎనీథింగ్, ఏమైనా ఉంటే మన ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు మాకు మాట్లాడడానికి మూడ్ లేదు, మీరు చేసిన ఇట్లాంటి 26 మంది ఇన్నసెంట్ లైఫ్స్ని చంపే పహల్గామ్లో మీరు కాల్చి చంపారు మీ టెర్రరిస్ట్, సో వీ విల్ నాట్ టాక్ టు యూ, ఫినిష్డ్, సింపుల్ యాజ్ దట్. దాని తర్వాత మనం వాళ్ళ దగ్గర బైలాటరల్ టాక్స్ లేదు, ఏ లేదు. రీసెంట్గా ఒక అమన్ కి ఆశ అని మొదలు పెట్టారు మన కొడుకులు, మళ్ళీ ఒక 119 మంది సైన్ చేశారంట దట్ యూ ఇండియా అండ్ పాకిస్తాన్ షుడ్ టాక్. వై షుడ్ బి టాక్? అమన్ కి ఆశ, అది పాత కాన్సెప్ట్ ఉండే, అది మళ్ళీ తీసుకొచ్చారు. హూ ఆర్ దీస్ పీపుల్? ఈ 26 మంది ఫ్యామిలీస్ దగ్గర వెళ్ళి అడగండి ఏం పోయిందని, సోల్జర్స్ దగ్గర అడగండి, సిఆర్పిఎఫ్ జవాన్స్ని చంపిన పుల్వామాలో వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర వెళ్ళి అడగండి, మళ్ళీ తర్వాత డిసైడ్ చేద్దాం మాట్లాడడం వద్దని. దిస్ ఇస్ సంథింగ్ వీ షుడ్ డిమాండ్ అన్నమాట. ఎనీవే, సో దిస్ ఈజ్ వేర్ వీఆర్. ఇప్పుడు మనం ఒక కమాండింగ్ పొజిషన్లో కూర్చున్నాం, మేము హైట్లో కూర్చున్నాం, మీరు కింద ఉన్నారు, అక్కడే ఉండండి, నీళ్ళు ఉంటే పంపిస్తాం, లేకుంటే పంపించాం, అంతే. సో మనం కొత్త ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసి ఈ రవి బియా సట్లజ్ మీద కాకుండా ఈవెన్ ఝీలం మీద, ఈవెన్ షెనాబ్ మీద మన కొన్ని డ్యామ్స్ కట్టబోతున్నాం. ఓకే, విచ్ వాజ్ నాట్ దేర్ బిఫోర్, ఇప్పుడు మనం చేయబోతున్నాం. అదే సార్, 60s మనం సైన్ చేస్తే ఇప్పటివరకు ఇంకా కట్టలేదా అని. అప్పుడు కట్టకూడదని చెప్పారు కదా పాకిస్తాన్,
ఇప్పుడు మనం చెప్తాం నువ్వు ఎవడు నాకు తెలియదు, నువ్వు ఎవడు. అంటే తర్వాత కూడా గవర్నమెంట్స్ మారినాయి అంటే ఏం జరిగింది నెహ్రూ తర్వాత కూడా ఈవెన్ ద రెగ్యులర్ డ్యామ్స్ ఆన్ రవి బియాస్ అండ్ సట్లెజ్, 3 పెద్ద డ్యామ్ మినహా మీకు ఏం పని జరగలేదు. ఇప్పుడు సక్షన్ తీసి అది సిల్ట్ చేస్తున్నారు, డీసిల్ట్ చేస్తున్నారు, డ్యామ్ హైట్ పెంచుతున్నారు, ఆగిపోయిన ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తాయి. ఇన్ఫ్యాక్ట్ నేను నోట్ కూడా చేసుకున్నాను, 12 డ్యామ్స్ కడుతున్నాం మనం, విచ్ ఆర్ ఇన్ వేరియస్ స్టేజెస్. ఓకే, దీని ఒకటి సురాల్కోట్ ఒకటి, పాక్కాల్ డ్యామ్ ఒకటి, రత్లే డ్యామ్ ఒకటి, కిరు, క్వార్, బురాసార్, కీర్తాహై, దాంట్లో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఉంది, అండ్ దులహస్తి స్టేజ్ 2. 1 2 3 4 5 6 7 8 9 9 డ్యామ్లు కడుతున్నాం. ఆ డ్యామ్లు ఉండే కట్టలేదు, టిక్కుని కట్టి హాఫ్లో ఆపేశారు. కంప్లీట్ చేయాలి డ్యామ్. ఒకటి మనం గుర్తుపట్టుకోవాలి మహేష్, ఒకటి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ 1970లో 80లో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ సిమెంట్ రేట్ ఎంత ఉండే, స్టీల్ రేట్ ఎంత ఉండే అప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు అదే ప్రాజెక్ట్ అప్పుడు 500 కోట్లు అంటే ఇప్పుడు మీకు 5,000 కోట్లు అవుతుంది, 10,000 కూడా కావచ్చు. అండ్ మళ్ళీ మధ్యలో ఘోటాలాలు ఉంటాయి. దట్ ఇస్ ఐమ్ జస్ట్ సెయింగ్. సో మీ ధర ఉన్న దానికి మీరు అప్పుడు చేయకపోతే ఇదే జరిగింది. సో ఈ పరిస్థితులు ఇప్పుడు ఏం చేయాలి ఇండియన్ గవర్నమెంట్ చేశారు. మనం ఈ పాకిస్తాన్ ఏం కానీ చేయాలండి. చాలా ఉన్నాయి ఇట్లాంటి, ఇప్పుడు మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి మహేష్. పంజాబ్ తీసుకోండి, అన్డివైడెడ్ పంజాబ్ అంటే ఇప్పుడు మనం ఒకటే దేశం, పాకిస్తాన్ లేదు అప్పుడు. ఈ పంజాబ్ని డివిజన్లో పార్టీషన్ చేసినాడు, పంజాబ్ హాఫ్ పాకిస్తాన్కి మనకు వచ్చింది. పాకిస్తాన్కి 58% ల్యాండ్ ఇచ్చేశారు, మనకి 52, మనకి 150,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఇచ్చారు, వాళ్ళకి దానికన్నా ఎక్కువ కొంచెం ఇచ్చారు వాళ్ళకి. టోటల్ పంజాబ్ ఆ టైంలో 3,85,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండే. సో వాళ్ళకి మనకి 52, వాళ్ళకి 58. కానీ నీళ్ళు డివైడ్ చేస్తున్నాడు. పంజాబ్లో కెనాల్స్ ఉన్నాయి, 143 కెనాల్స్ ఉన్నాయి. దాంట్లో పాకిస్తాన్కి 131 ఇచ్చేశారు. 58% ల్యాండ్ ఉన్న పాకిస్తాన్కి 131, 52% ఉన్న ఇండియాకి ఓన్లీ 12 అంతే. ఆలోచించండి, అంటే 81% నీళ్లు పాకిస్తాన్కి ఇచ్చారు, సేమ్ లైక్ ఇండస్ వాటర్ ట్రీటీ, అండ్ 19% మన పంజాబ్కి ఇచ్చారు. ఈ అన్ఫేర్నెస్ని ఎవరు క్వశ్చన్ చేయలేదా సార్? లైక్ యూనో ట్రీటీ అంటే వెన్ ఇట్ కమ్స్ టు ట్రీటీ, ఇప్పుడు అప్పుడంటే వరల్డ్ బ్యాంక్ ఉండింది, తర్వాత ఆయన ఆపోజిషన్ పార్టీ ఉండేనా? సారీ అడగండి, నో ప్రాబ్లం. అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఉండే అంటున్నారు. ట్రీటీ అంటే లైక్ ఇప్పుడు వేరియస్ కంట్రీస్ ఏమైనా పాల్గొన్నారా, లేకపోతే ఇప్పుడు అప్పుడంటే వాటర్ గురించి నాలెడ్జ్ ఒక పర్సన్ మాత్రమే ఉన్నారు, ఆ తర్వాత లైక్ ఆ లెగసీని ఎవరు కంటిన్యూ చేసిన వాళ్ళు లేరా? ఇంత అన్ఫేర్నెస్ని ఎవరు క్వశ్చన్ చేసిన వాళ్ళు లేరా ఇన్ని సంవత్సరాలుగా? అప్పుడు ఆపోజిషన్ పార్టీస్ ఉండేనా? ఇండియాలో అప్పుడు ఒకటే ఆపోజిషన్ పార్టీ ఉండే, ఒకసారి జనసంఘ్ ఉండే ఒక టైంలో, దాని తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఐ థింక్ 1960s or 1970s వీళ్ళు ముందుంటారు కదా సార్ క్వశ్చన్ చేయడానికి. కమ్యూనిస్ట్ వాళ్ళు ఆపోజిషన్లో ఉన్నారట. దే వర్ ద బిగ్గెస్ట్ ఆపోజిషన్ పార్టీ కమ్యూనిస్ట్. ఐ థింక్ 60 సీట్లతో ఉండే వాళ్ళకి. నో వన్ క్వశ్చన్. ఇప్పుడు పోయి క్వశ్చన్ చేసి ఏమంటారు, నెహ్రూ ఐఐఎం కట్టిండు, నెహ్రూ ఐఐటి కట్టిండు, నెహ్రూ హెచ్ఐఎల్ తెచ్చిండు. హెచ్ఐఎల్ బిలాంగ్ టు వాల్చంద్ హీరాచంద్ గ్రూప్, ప్రైవేట్ కంపెనీ ఉండేది, అది కూడా బిఫోర్ ఇండిపెండెన్స్. దాని ఇండిపెండెన్స్ తర్వాత నేషనలైజ్ చేసిండు మీరు, దాని పేరు మార్చి హెచ్ఐఎల్ అని చేసేసిండు. మీ పని మీరేం చేశారు? ఐఐటి కట్టారు ఢిల్లీలో. ఐఐటి ఢిల్లీ మీరు వెళ్ళి బోర్డు చూడండి, నా దగ్గర ఉంది ఫోటో. నేను ఢిల్లీలో ఐఐటీలో ఒక టాక్కి వెళ్ళాను, ఒక బిఫోర్ కోవిడ్. అక్కడ అంతా తిరిగాను, అందరూ అడిగాను ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ ఉంది, ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఎవరు ఫౌండేషన్ చూస్తే సోవియట్ యూనియన్, రష్యన్స్ బిల్ట్ ఐఐటి ఢిల్లీ. ఓకే, ఫెసిలిటేట్ చేసి ఉంటారు, భూమి ఇచ్చి ఉంటారు, అదంతా జరిగి ఉంటుంది. ఫండ్ వాస్ ఫ్రమ్ సోవియట్స్. ఓకే, అట్లాంటి చాలా ఉన్నాయి, మనం తీసుకుంటే హిస్టరీలో తవ్వుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఏమంటారు, నెహ్రూ అది చేసిండు. వీ లాస్ట్ చైనా బికాస్ ఆఫ్ నెహ్రూ అండ్ టిల్ నరసింహారావు కేమ్ ఇన్. ఓపెన్ అప్ చేసినప్పటి నుంచి మనం కొంచెమైనా ముందుకు వెళ్తున్నాం. అప్పుడు దాకా వీఆర్ ఎ క్లోజ్డ్ ఎకానమీ. 5-year ప్లాన్లు, సోవియట్ యూనియన్ మోడల్ తీసుకొని మొత్తం లైసెన్స్ రాజ్ తీసుకొచ్చి ఒక స్కూటర్ కొనాలంటే ఫస్ట్ మీరు ఇప్పుడు మీకు తెలియదు ఇప్పుడున్న ప్రాబ్లం మీ యంగ్స్టర్స్కి. నేను ఫస్ట్ 87లో నా ఫస్ట్ జాబ్ కోసం నేను తాజ్ బంజారాలో పనిచేస్తున్నప్పుడు ఐ బాట్ అ బజాజ్ స్కూటర్, మా ఫాదర్ కొనిచ్చారు. 1 year వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇల్లు కట్టాలంటే 70 బస్తాల కోసం 3 నెలలు ఉండాల్సి ఉంటుంది. ప్రైవేటైజేషన్ అవ్వకమున్న ముందు ఇల్లు కట్టాలంటే ఇటుకల కోసం, సిమెంట్ కోసం లైసెన్స్కి అప్లై చేయాలి. మీరు 50 బ్యాగులు అడిగితే 10 బ్యాగులు ఇస్తారు మీకు, అంతే. ఇప్పుడు మీ సిమెంట్ అంటే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిస్తారు. స్కూటర్ అంటే మీ ఆఫీస్ బయట, మీ ఇంటి బయట 10 మంది నిలబడతారు ఈఎంఐతో సహా. అప్పుడు టైంలో ఫారిన్ ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు సంవత్సరం తర్వాత దొరికింది స్కూటర్. లైసెన్స్ రాజ్, రాహుల్ బజాజ్ లాంటి వాళ్ళు దే ప్రాఫిటెడ్ లైక్ క్రేజీ. ఇంకొకరిని రానియలేదు.
దాని తర్వాత కైనటిక్ వీళ్ళందరూ వచ్చారు, దాని తర్వాత హోండా, వీళ్ళు అన్ని కంపెనీలు మొదలు హీరో హోండా అంతా, దాని తర్వాత ఓపెన్ అప్ అయింది. వన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, 2 వీలర్. ఎందుకంటే చాలా మంది మన దగ్గర ప్రేక్షకులు 90% మంది 2 వీలర్ యూజ్ చేసే ఉంటారు, వాళ్ళకి తెలుసు దీని పెయిన్. ఇప్పుడు తెలియదు, అప్పుడు ఉండేట్లా. ఎవరిని అడుగుతారు, ఎందుకు లైసెన్స్ రాజు పెట్టారు? ఎందుకంటే వీళ్ళకు లంచం వస్తుంది, మస్తు లంచాలు. ఇంకోటి రానియకూడదు. 2 వీలర్ బజాజ్ ఉంటే బజాజే ఉండాలి, ఇంకొకటి ఉండకూడదు. ఇంకో కంపెనీని రానియకూడదు. మొనోపొలి అబ్సల్యూట్లీ. చాలా సెక్టర్స్లో, స్టీల్ కానీ, ఆటోమొబైల్ కానీ, మీ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం దెబ్బతిన్నది బికాస్ ఆఫ్ దిస్ నెహ్రూస్ పాలసీ. లక్కీలీ నరసింహరావు గారు వచ్చిన తర్వాత ఓపెనింగ్ అప్ చేసినప్పుడు కొంచెమైనా మైండ్, కానీ అప్పటిదాకా చైనా ఎక్కడో ముందుకు వెళ్ళిపోయారు, మనం ఇక్కడ ఉండిపోయాం. యూఆర్ నౌ రికవరింగ్. అంతే, టైం పడుతుంది దానికి. సో ఇది కూడా అంతే. దీని ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక హెల్తీ డిబేట్ లేదు దీని మీద. మీరేమైనా మాట్లాడితే వీళ్ళందరూ యాంటీ పాకిస్తాన్, వీరు యాంటీ ముస్లిం అంటారు. అరే దీంట్లో యాంటీ ముస్లిం ఎక్కడ ఉంటారు నాయన? సమభాగాలు చేయడంలో కూడా ప్రాబ్లం వస్తుంది. మీరు అడిగారు ప్రశ్న స్టార్టింగ్లో, నీలే కదా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నేను అడగడం లైక్ జెన్యున్ క్వశ్చన్, దాంట్లో డౌట్ లేదు. ఇట్స్ అ జెన్యున్ క్వశ్చన్. కానీ మన ప్రజల్ని చంపుతున్న వాళ్ళకి ఎందుకు నీళ్ళు ఇవ్వాలి? అది మేము అడిగే ప్రశ్న. పాకిస్తాన్లో అందరు టెర్రరిస్ట్ అని చెప్పట్లేదు. ఇప్పుడు ఎట్లా మేము గాజాలో జరిగిన అటాక్ ఇజ్రాయెల్ మీద, ఇన్ఫాక్ట్ 1000 days ఇవాళకి, October 7th జరిగిన దాకా టుడే 1000th day. ఓకే, ఆ దాడి చేసిన దాంట్లో ఎంతమంది హమాస్ టెర్రరిస్ట్ వచ్చారు? ఒక 50 మంది వచ్చి ఉంటారు. మిగతా 200-300 మంది వచ్చారు చూడండి, వచ్చి సివిలియన్స్ చంపారు, ఇజ్రాయలీస్ని రేప్ చేశారు, పిల్లల్ని చంపారు. దేవర్ సివిలియన్స్ ఫ్రమ్ గాజా. ఒక్కొక్కరిని తీసి కొడుతున్నారు ఇజ్రాయెల్, ఒక్కొక్కరిని. ఎవడెవడ ఉన్నాడు, ఈవెన్ సివిలియన్స్ ఎవడొచ్చి వాడిని కూడా చంపేస్తున్నారు. వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఉంది, మొత్తం సీసీటీవీ ఉంది, వాళ్ళ హై ఇమేజెస్ ఉంది, చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ అక్కడ గాజా సివిలియన్స్ చంపిన, ఓ సేవ్ గాజా, సేవ్ రఫా, వాళ్ళే పార్టిసిపేట్ చేస్తుండే ఆ టెర్రరిజంలో. ఇది కూడా పాకిస్తాన్ సంగతి అంతే. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఎవరు ఇస్తున్నారు? ఐఎస్ఐ ఉన్నారు, వాళ్ళంట ఐఎస్ఐ ఫండింగ్ చేస్తున్నారు. కానీ అక్కడ ప్రజలు కూడా ఉన్నారు కదా, మీరేం చేస్తున్నారు? మీకు నీళ్ళు కావాలంటే ఆ టెర్రరిస్ట్ని కొట్టండి, తరిమి కొట్టండి అక్కడి నుంచి. మనం తీసుకెళ్ళి అరేబియన్ సీలో పడేసేయండి, లేకుంటే మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం వాళ్ళని. అది పాకిస్తాన్ ప్రజలు ఆలోచించాలి. అది చేయట్లేదు. ఏమని అంటే, ఓ కశ్మీర్కి వెళ్ళి ఓ కరెంగే, కశ్మీర్ లేకే జాओ దిక్తే చూసుకుంటూ ఊరుకుంటామా మేము? ఇదే మనం అడగాల్సింది. ఎప్పుడు అంటారు మహేష్, నెక్స్ట్ థర్డ్ వరల్డ్ వార్ విల్ బి ఫాట్ ఓవర్ వాటర్ అంటారు. ద నెక్స్ట్ వరల్డ్ వార్ విల్ బి ఫాట్ ఓవర్ నీళ్ళ కోసం కొట్టుకుంటామని. చదివాను సార్, వాటర్ ఈస్ గోన్ బి ద న్యూ గోల్డ్ అని చెప్పేసి. ఎందుకంటే మనం ట్యాప్ దగ్గర కొట్టుకుంటాం మన ఊర్లలో కొన్ని ప్లేసెస్లో. ఇప్పుడు అంత సీన్ లేదు, ఇప్పుడు జల్ జీవన్ మిషన్ అంతా వచ్చింది. కానీ ట్యాప్ దగ్గర 50 క్యాన్లు పెట్టుకొని నిలబడి కొట్లాడతారు. రాష్ట్ర రాజకీయాలు కూడా మలుపు తిరిగిన రోజులు ఉన్నాయి సార్, బికాస్ ఆఫ్ వాటర్. కావేరీ ద క్లాసిక్ కేస్. ఐ సీన్ నీళ్ళు వస్తుంటే కింద పడి నీళ్లు లైక్ ఫస్ట్ టైం ఫ్లో వచ్చినప్పుడు చాలా వైరల్ కూడా అయింది, అందరూ మొక్కారు. కావేరీ రివర్ దట్ వాస్ మొక్కారు. సో మనం నీళ్ళు ఉన్నప్పుడు దాకా మనకు అర్థం కాదు ప్రాబ్లం. ట్యాప్ ఆన్ చేసి పెట్టి ఎంజాయ్ చేస్తాం, నీళ్ళు లేని రోజు ఏడుస్తాం. ఒక చుక్క బయటకు వస్తున్నప్పుడు తడప్తే అంటారు చూడండి హిందీలో, యూ కెన్ గెట్ ద ఈక్వలెంట్ ఫర్ తెలుగు. బట్ తడప్తే ఆ నీళ్ళ కోసం మనం ఏం చేస్తారు, ఎట్లన్నా నీళ్ళు ఇంకా 2 డ్రాప్లు వస్తాయి అది చూస్తూనే ఉంటాం మనం. పాకిస్తాన్కి అది అర్థం కావాలి, అది దట్ వీ విల్ డూ దిస్ టు యూ. ఓ మేము యూఎన్కి వెళ్ళే యూఎన్ కాదు, మీరు ఎక్కడైనా వెళ్ళు, ట్రంప్ దగ్గర వెళ్ళు, మేము అంగీకరించాం. వరల్డ్ బ్యాంక్ వెళ్ళు, యూఎన్కి వెళ్ళు, రెజల్యూషన్ పాస్ చేయి, ఇంటర్నేషనల్ కోర్ట్. మా టెర్రరిజం మా మనుషుల్ని చంపినప్పుడు, మా దేశంలో ఉన్న ప్రజలను చంపినప్పుడు ఈ యూఎన్ ఎక్కడ ఉండే, ఈ వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉండే, ఈ ట్రంప్ ఎక్కడ ఉండే? అప్పుడు చెప్పండి. 26 మంది ఇన్నోసెంట్ సివిలియన్స్ని చంపారు పెహల్గామ్లో, అప్పుడు ఎక్కడ ఉండే మీరు? ఎవరు ఒక్కరైనా మాట్లాడారా దీని గురించి? ఏదో సంతాపం తెలిపారు అంతేగాని మిగతా దానికన్నా ముందు ఏం చేయలేదు. ఆ చేసిన టెర్రరిస్ట్ని వాళ్ళ లీడర్స్ పాకిస్తాన్లో కూర్చున్నారు. అసీం మునీర్ ద బిగ్గెస్ట్ టెర్రరిస్ట్. ఆయన్ని ప్రెసిడెంట్ ట్రంప్ నా క్లోజ్ ఫ్రెండ్ అంటాడు. ఎందుకు? ఇప్పుడు తెలిసింది నిన్న ట్రంప్ కంపెనీలో చాలా మట్టుకు వాళ్ళ కొడుకు వాళ్ళ కంపెనీలో పెట్టుబడి పెట్టింది అసీం మునీర్. డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా పెట్టింది. పాకిస్తాన్ నుంచి లార్జెస్ట్ కాంట్రిబ్యూషన్ క్రిప్టో వచ్చింది పాకిస్తాన్ నుంచి. అది పాకిస్తాన్ ఆర్మీ కోఆర్డినేట్ చేశారు డ్రగ్ మాఫియాతో. అది సపరేట్ స్టోరీ, ఇంకోటి చేయొచ్చు మనం. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. సో మనం ప్రెషర్ పెట్టాల్సిందే. నీళ్ళు ఇవ్వం బాయ్స్, నువ్వు సావు ఇక, నాకు తెలియదు. నువ్వు మంచిగా బిహేవ్ చేస్తావు, వాళ్ళని అందరూ మా వైపు పంపించే, మేము చూసుకుంటాం, వాళ్ళని అప్పగించేసి మమ్మల్ని. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్. అండ్ ఇండస్ వాటర్ ట్రీటీ వాజ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే,
హ్యాపెనింగ్ సిన్స్ ఏజెస్. 82 crores ఇచ్చి వాళ్ళ దగ్గర డ్యాములు కట్టుకోమంటున్నాం మనం. ఇప్పుడు ఆ 82 crores 60s ఇచ్చిన డబ్బులు విలువ ఎంత ఉంటుంది ఇప్పుడు ఆలోచించి. అది అప్పుగా ఇచ్చామా దానంగా ఇచ్చామా? దానంగా ఇచ్చాం. దానం అప్పు అయితే బాగుండు సార్. అప్పు కూడా ఇవ్వడు. పాకిస్తాన్ అప్పు తీసుకున్నాడు ఎప్పటికైనా ఇచ్చిండు ఇవాళ దాకా. సౌదీ అరేబియా యుఏఈ అప్పు తీసుకున్నాడు వాడు $3 billion. అందుకే సార్ వాళ్ళ ఆర్మీని తీసుకెళ్ళి ఇప్పుడు ఆ యుఏఈ ఏమన్నా నాకు తెలియదు రేపు కావాలన్నాడు డబ్బులు అన్నాడు. అరే ఇంకా టైం ఉంది కదా, మాకు డౌట్ నీ మీద, నువ్వు ఉంటావో లేదో మాకు తెలియదు, మాకు డబ్బులు. అప్పుడు సౌదీ అరేబియా దగ్గర తీసుకున్నాడు డబ్బులు, అది యుఏఈకి ఇచ్చేసాను. ఇది మన క్రెడిట్ కార్డు ఉంటాయి కొంత పూర్వల దగ్గర, ఈ క్రెడిట్ కార్డు అయితే ఆ క్రెడిట్ కార్డుని డబ్బులు తీసి దీనికి ఇస్తాడు. అది పాకిస్తాన్ సంగతి అనమాట. అది సేమ్ థింగ్. ఇది మనం అర్థం చేసుకోవాలి దట్ దిస్ ట్రీటీ వాజ్ అగేన్స్ట్ ఇండియా. మనం ఇట్లాంటి చాలా మటుకు క్రికెట్ ఆడమని చెప్తాం మనం. వై? ఇట్స్ అన్ ఇండికేటర్. ఓకే, హాకీ ఆడమని చెప్తా, హాకీ ఆడుతున్నాం కానీ అప్పుడప్పుడు అక్కడిక్కడ మనం ఓడించాం వాళ్ళని. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ పీపుల్ టు పీపుల్. చాలామంది ఉంటారు మన దగ్గర హ్యూమన్ రైట్స్ వాళ్ళు, అది నీళ్ళే కదా పాపం వాళ్ళు చేస్తారు సావని. మీరు టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో నెహ్రూ చేసిన తప్పుల్ని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించాలి, చేసింది. ఎందుకు దీంట్లో నేను చేసిన రికార్డ్స్ ఏం లేవు. ఇట్స్ ఆల్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్. నెహ్రూ టైం నుంచి డబ్బులు ఇచ్చింది కానీ ఈ నీళ్ళు ఎంత పాకిస్తాన్కి ఎంత ఇస్తున్నారు, మనకి ఎంత ఇస్తున్నారు? మనకి 20% అయితే వాళ్ళకి 80% ఇస్తున్నారు. ఎందుకు? మన వైపు నుంచి వెళ్తున్నారు రివర్ అది. కానీ ఆ టైంలో వీక్నెస్ సేమ్ జవహర్లాల్ నెహ్రూ, సేమ్ విత్ ఇందిరాగాంధీ. ఇంత మంచి స్ట్రాంగ్ ఉమెన్గా ఉండి బంగ్లాదేశ్ వారు కలిసిన ఇందిరాగాంధీ ఎందుకు సైన్ చేశారు సిమ్లా కార్డు? ఎందుకు సరెండర్ చేశారు లిటరలీ పాకిస్తాన్కి? చాలానే హిస్టరీ ఇస్ ఫుల్ ఆఫ్ అంటారు చూడండి, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ టైం ఇట్స్ అ ట్రాజడీ, సెకండ్ టైం ఇట్స్ అ కామెడీ అంటారు. అది జరుగుతుంది. హిస్టరీని ఎప్పుడు మర్చిపోకూడదు. అండ్ ఇట్లాంటి దాంట్లో టెక్స్ట్ బుక్స్లో తీసుకురావాలి. మన దాంట్లో పిల్లల్ని నేర్పియాలి. కాలేజీలు అక్కర్లేదు, స్కూల్లో నేర్పియండి పిల్లలకి ఏం జరిగింది మనతోని, ఇట్లాంటి ఏంటి జరిగింది, బెంగాల్ ఫ్యామిన్ ఎట్లా జరిగింది, యాక్షన్ డే కల్కటాలో ఎంతమంది హిందువుల్ని చంపారు అప్పుడు మనం అర్థమవుతుంది మనకి. అప్పుడు బెంగాల్ని డివైడ్ చేయడానికి ఏమేమి గొడవ చేశారు వీళ్ళు పాకిస్తాన్ అంటే. అప్పుడు మొహమ్మద్ అలీ జిన్నా వాళ్ళు అంటాం. ఇది మనం మర్చిపోకూడదు. దేశం ఇచ్చా మీకు. 99% ముస్లిమ్స్, భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ వాళ్ళు చేసిన ఓటింగ్లో వాళ్ళు ఓటేశారు పాకు సపరేట్ దేశం కావాలని చెప్పి ముస్లిమ్స్కి. కానీ 40% కూడా పాకిస్తాన్కి వెళ్ళలేదు. అందరు ఇక్కడ ఉండిపోయారు. ఎందుకు? యూషఫ్ గాన్ దే అన్న, మీరే ఓటేశారు. అంబేద్కర్ గారు చెప్పారు ఇది. అంబేద్కర్ బుక్స్ చదవండి. ద బిగ్గెస్ట్ డిజాస్టర్ వాజ్ దాట్. టోటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు. అప్పుడు ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు మీరు పాపులేషన్ కూడా పంపించేయాలండి అక్కడికి. అంబేద్కర్ గారు చెప్పారు, నేను చెప్పట్లేదు. ఇట్స్ దేర్ ఇన్ హిస్ బుక్స్. కానీ ఇప్పుడు దాన్ని మాట్లాడితే యువ కమ్యూనల్ అంటారు దాన్ని. ఎందుకు కమ్యూనల్? ఒక దేశం ఇచ్చిన తర్వాత మమ్మల్ని కూర్చొనియట్లేదు ఇక్కడ. మా మీద వచ్చి దాడి చేస్తున్నారు, టెర్రరిస్ట్ అటాక్ చేస్తున్నారు. ప్రతి స్టేట్లో టెర్రరిస్ట్ అటాక్ చేశారు వీళ్ళు. ఎందుకు ఇవ్వాలి వీళ్ళని? నీళ్ళు, వాటర్ ఇస్ ద బెస్ట్ వెపన్, యూజ్ ఇట్. అది మోదీ గారు చేస్తున్నారు. ప్రతి భారత్ పౌరుడు సపోర్ట్ చేయాలి దీన్ని. పాకిస్తానీ లిటరలీ దే షుడ్ బి స్టాప్డ్. నీళ్ళు తెచ్చుకుంటాడా సౌదీ అరేబియా నుంచి వెళ్ళి? నీళ్ళు తెచ్చుకుంటాడా పక్కన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళి? లేకుంటే ఇరాన్లో నీళ్ళు ఉన్నాయా? తెచ్చుకోమని చెప్పు అక్కడి నుంచి. అక్కడ ఇక్కడ నీళ్ళు లేవు, మన దగ్గరే రావాలి నీళ్ళు కావాలంటే. మనం ఇవ్వము, ఏమని చేసుకో. తెలంగాణ లాంగ్వేజ్ చెప్పినప్పుడు దిస్ ఇస్ ద సిచ్యువేషన్ అండ్ వీ షుడ్ డూ ఇట్. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సార్, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 12 yearsలో కొన్ని విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైన డెసిషన్స్ తీసుకున్నారు. ఈ ట్రీటీని ఏమైనా సరే రివోక్ చేసి చేంజ్ చేసే అవకాశం ఉందా? రివోక్ చేయలేము. ఇది ఇట్స్ సైన్ చేసినప్పుడే మనం సరెండర్ చేసేసాం. అంటే దీన్ని వీ కెనాట్ ఇర్రివోకబుల్లీ వన్ సైడెడ్గా చేయలేము. కానీ మనం ఒక డైలాగ్ కొట్టచ్చు కదా. మన 60లో సైన్ చేసినప్పుడు టెర్రరిజం లేకుండే. ఓకే, ఇప్పుడు టెర్రరిజం వచ్చింది. ఎగ్జాక్ట్లీ. 60లో ఉన్న ఇండియా పాకిస్తాన్ కాదు ఇప్పుడున్న ఇండియా పాకిస్తాన్. మాకు కూడా నీళ్ళు కావాలి కాశ్మీర్లో. కాశ్మీర్ ప్రజలకు నీళ్ళు లేవు, పక్క నుంచి పోతున్నాయి నీళ్లు. లదాఖ్ నుంచి కాశ్మీర్ నుంచి నీళ్ళు పోతూ చూసుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ కెనాల్ కూడా కట్టలేకపోతున్నారు వాళ్ళు నీళ్ళ కోసం. ఎందుకండి? కాశ్మీర్ ఇస్ సఫరింగ్ ద వర్స్ట్ లాస్. 30 crores ఎంత ఉంది per year బికాస్ ఆఫ్ నాన్ యూజ్ ఆఫ్ వాటర్. మనం వాడుకోవాలి మన నీళ్ళు. ఉంటే మీకు ఇస్తాం, మిగిలితే లేకుంటే లేదు.
ఆ నీళ్ళు నేను చెప్పాను చూడండి, తీసుకొస్తే 88 ఇండియన్ సిటీస్, ఢిల్లీ సైజ్లో 88 ఇండియన్ సిటీస్కి డ్రింకింగ్ వాటర్ ఉంటుంది 24/7. అంత నీళ్ళు, అది కూడా సమ్మర్లో. ఎగ్జాక్ట్లీ. మీరు స్టార్ట్ చేయండి. హర్యానా నుంచి ఇప్పుడు కెనాల్ కట్టండి, లే లదాఖ్ నుంచి లేకుంటే జమ్మూ కాశ్మీర్ నుంచి వాళ్ళకు అక్కడున్న ప్రజలకు ఇచ్చిన తర్వాత ఒక కెనాల్ సిస్టమ్ కట్ చేయండి. ముందు హర్యానాకు పంపించి, హర్యానా నుంచి అది రాజస్థాన్కి వెళ్తుంది, రాజస్థాన్ నుంచి ఇందిరాగాంధీ కెనాల్ ఉంది, చాలా పెద్ద కెనాల్ ఉంది అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తుంది, మీరు కావాలంటే అక్కడి నుంచి మహారాష్ట్ర లింక్ చేసుకోండి, మొత్తం దేశంకి వెళ్తుంది వీళ్ళంతా. ఇటువైపు ఉత్తరప్రదేశ్ కూడా వెళ్తుంది. ఒకసారి కలాం గారు చెప్పారు నెట్వర్కింగ్ ఆఫ్ రివర్స్, ఇది సురేష్ ప్రభు గారు మంత్రి ఉన్నప్పుడు ఫస్ట్ ప్రపోజల్ వచ్చింది, దాన్ని చేయండి. దిస్ ఇస్ ద రైట్ వే టు ఇంప్లిమెంట్ ఇట్. మనకి ఏ గొడవ ఉండదు, కావేరీ గొడవ ఉండదు, మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ గొడవ ఉండదు, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. హర్యానా రాజస్థాన్ నో ప్రాబ్లం, అందరికి నీళ్ళు ఉంటుంది, పంటలు పండుతాయి. దట్స్ వాట్ చెప్తున్నా. పంజాబ్లో గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ పంటలు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అండ్ ది హైయెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ వీట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. యా, అండ్ టుడే పంజాబ్ ఇస్ వెరీ డయర్ స్టేట్ బికాస్ ఆఫ్ వాటర్ ఇష్యూ. ఈ నీళ్ళు వచ్చేసి ఆలోచించండి ఎంత ఏం చేసుకోవచ్చు మనం. ఎస్, 180 మిలియన్ ఏకర్ ఫీట్ ఉంటే 50-50 డివైడ్ చేసుకుందాం బెస్ట్. ఓకే, అది మీరు ఫస్ట్ అది అగ్రీ చేయండి. మేము మాకు ఒరిజినల్ అంతా మీకు ఇచ్చారు, నెహ్రూ ఇచ్చిన తర్వాత 80% మాకు ఇచ్చారు, అదే 80% మాకు కావాలంటే సారీ మేము ఇవ్వం, మేము ఇంకా 10 డ్యామ్లు కడతాం, మీ మిసైల్తో కొడతారా చూద్దాం, మాకు తెలుసు ఏం కొట్టాలని. మీ వైపు మంగళా డ్యామ్ ఉంది కదా, దాన్ని కొడతాం మేము వచ్చి. అప్పుడు అర్థమవుతుంది మీకు ఉన్న కరెంట్ ఉండదు, ఏముండదు, నీళ్ళు ఉండవు, లాహోర్ మొత్తం మునిగిపోతుంది. అప్పుడు తెలుస్తుంది మీ స్టోరీ. సో ఇది సార్ మొత్తానికి ఈ ట్రీటీ వెనకాల ఉన్న యాక్చువల్ స్టోరీ. సో మోడీ ఈస్ గోన్ బి స్ట్రాంగ్ ఇన్ దిస్ డిసిషన్. ఎస్, హీ హ్యాస్ టు బి, హీ హ్యాస్ నో చాయిస్. ఎందుకంటే ఒక లీడర్, ఇప్పుడు మీరు World War II విన్స్టన్ చర్చిల్ని చూశారు. బట్ ఫర్ హిమ్ ఆ యుద్ధం ఎక్కడ పోకపోతుండే, ఓడిపోతుండే కూడా. అఫ్కోర్స్ సోవియట్స్ వాళ్ళ చేయి కూడా ఉంది దాంట్లో. సోవియట్స్ ఓడించారు అక్కడ హిట్లర్ని, వెన్ హిట్లర్ ట్రై టు అటాక్ మాస్కో, లెనిన్గ్రాడ్. ఆ టైంలో జరిగింది హిస్టరీలో అంతా. కానీ గివ్ మీ యువర్ బ్లడ్, టాయిల్స్ అండ్ స్వెట్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. దట్స్ వాట్ ఎంటైర్ థింగ్ ఇస్. బ్లడ్, టాయిల్, టియర్స్ అండ్ స్వెట్. మీరు చేయండి, మీకు వస్తాం మేము కూడా. మోదీ గారు తీసుకున్న నిర్ణయం ప్రతి పార్టీ, ప్రతి భారత పౌరుడు సపోర్ట్ చేయాలి దీన్ని. ద వాటర్ ఈజ్ అవర్స్ బాస్, వీ విల్ యూజ్ ఇట్. ఎప్పుడో హిస్టారిక్లో ఒక తప్పు జరిగిందని చెప్పి మేము ఎందుకు అంగీకరించాలి? భారతదేశం విభజన చేసినప్పుడు ముస్లిమ్స్ దగ్గర అడిగారు మీకు దేశం కావాలని, హిందువుల దగ్గర అడిగారా, సిక్కుల దగ్గర అడిగారా, క్రిస్టియన్స్ దగ్గర అడిగారా, పార్సీస్ దగ్గర అడిగారా, జైన్స్ దగ్గర అడిగారా? మీరు సపరేట్ దేశం ఇవ్వాలన్నా వాళ్ళకని అడగలేదే. మా దగ్గర అడగకుండా 5 మంది కూర్చొని డిసైడ్ చేశారు ఇదంతా. భారత ప్రజల కోసం 5 మంది కూర్చొని డిసైడ్ చేశారు భారత్ను 2 ముక్కలు చేయాలని చెప్పి. ఎవరు ఇచ్చారండి మీకు అధికారం? అది హూ గేవ్ యూ దట్ అథారిటీ టు డివైడ్ ఇండియా? ఇప్పుడు అడగాల మనం. వాడు అడిగాడు, జిన్నా అడిగితే ఇచ్చేస్తారా? సారీ, విశ్వ స్టూడ్ ద గ్రౌండ్. పటేల్ గారు చాలా క్లియర్గా ఉన్నారు దాని మీద. ఎన్నోసార్లు ఈవెన్ కాశ్మీర్ ఇష్యూ మీద కూడా నెహ్రూతో ఎంతో గొడవ చేశారు ఆయన. హైదరాబాద్ ఇండిపెండెన్స్, హైదరాబాద్ ఒక సపరేట్ కంట్రీగా ఉండిపోతుండే నెహ్రూ మాట వింటే. ఆ రోజు పోలీస్ యాక్షన్ అని పేరు మార్చి చేశారు, ఆర్మీది యాక్షన్ ఉండే. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాబ్లం ఉంటుందని చెప్పి పోలీస్ యాక్షన్ అని చేశారు పేరు. September 17, 1948. లేకుంటే హైదరాబాద్ కూడా మీరు పాస్పోర్ట్ వీసా తీసుకోవాల్సి వస్తుండే. ఇంకో బంగ్లాదేశ్ తయారవుతుండే ఇక్కడ, బిగ్గర్ దెన్ బంగ్లాదేశ్. ఇమాజిన్ ఇండియా సెంట్రల్ ఇంత పెద్ద స్టేట్, ఒక కంట్రీ ఇంకో కంట్రీ ఉంటుండే. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. హిస్టారికల్లీ తప్పులు జరిగినాయి ప్రతి దేశంలో, కానీ దాన్ని కరెక్ట్ చేయడం మన పని ఇప్పుడున్న జనరేషన్. ఇంత పెద్ద ట్రీటీని అఫ్కోర్స్ టెర్రరిజం అనేది చాలా పెద్ద విషయం. సో దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని ఇరాడికేట్ చేయడానికి వాడుతున్నారు అంటే ఇంకా దాంతో ఇంకేమైనా ఇంక్లూడ్ చేస్తే బాగుండేమో అనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు నాకు ఒక హోప్ఫుల్ సిచ్యువేషన్ ఇచ్చారు, ఎందుకంటే అప్పుడు టెర్రరిజం లేదు కానీ ఇప్పుడు వచ్చింది. సో దేర్ ఈస్ అ ఛాన్స్ అండ్ దేర్ ఈస్ ఇఫ్ యూ ప్లే బై ద రూల్స్ ఈవెన్ వీ విల్ ఆల్సో ప్లే బై ద రూల్స్ అన్నట్టుగా మనం ఏమైనా చేస్తామో చూడాలి. ఒక హోప్ఫుల్ సిచ్యువేషన్ అయితే చెప్పారు. నా ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించిన చాలా విషయాలు నాకు తెలిసినాయి. హోప్ఫుల్లీ దాన్ని రివోక్ చేసే ఛాన్స్ కోసం నేను నిజంగా వెయిట్ చేస్తున్నాను. అలాంటి మ్యాజిక్ అవుట్ జరిగితే, వీ ఆల్ బిలీవ్ ఇన్ మ్యాజిక్ కాబట్టి జరిగితే చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటాను. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, నాకు చాలా విషయాలు తెలిసినాయి ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు స్టడీ. స్ట్రేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.